హాయ్ ఫ్రెండ్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. ఈ చిత్రం రేపే వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రానికి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. వీరిద్దరు కాంబినేషన్లో ఇది హ్యాట్రిక్ మూవీ అన్నమాట. ఓవర్సీస్లో ఇప్పటికే షోస్ అయితే పడిపోయిందనమాట. అక్కడి నుంచి పాజిటివ్ టాక్ అయితే వస్తుందన్నమాట. ఆల్రెడీ ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్ పరంగా మంచి కలెక్షన్ అయితే రాబట్టబోతుందన్నమాట. అయితే ఫస్ట్ డే ఈ మూవీ యొక్క కలెక్షన్ ఎంతవరకు రావచ్చు అన్న విషయానికి వస్తే, ఈ మూవీ యొక్క ఫ్రీ రిలీజ్ బిజినెస్ చూద్దాం. నైజాంలో 42 కోట్లు, సీడెడ్లో 13.75 కోట్లు, ఉత్తరాంధ్రలో 14 కోట్లు, ఈస్ట్లో 8.6 కోట్లు, వెస్ట్లో 6.5 కోట్లు, గుంటూరు 7.65 కోట్లు, కృష్ణాలో 6.50 కోట్లు, నెల్లూరులో 4 కోట్లు, ఏపీ తెలంగాణ టోటల్గా కలుపుకుంటే 102 కోట్లు అనమాట. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా వచ్చేసి 9 కోట్లు, ఓవర్సీస్లో 20 కోట్లు అనమాట. టోటల్గా వరల్డ్ వైడ్గా 132 కోట్ల బిజినెస్ అయితే జరుపుకుందనమాట. ఈ చిత్రం యొక్క టార్గెట్ వచ్చేసి 133 కోట్ల షేర్ కలెక్షన్ రాబడితే క్లీన్ హిట్గా నిలుస్తుందనమాట. ఈ చిత్రం ఫస్ట్ డే ఎంతవరకు కలెక్షన్ రాబట్టవచ్చు అన్న విషయానికి వస్తే 80 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ రాబట్టే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఈ చిత్రానికి ముందు రిలీజ్ అయిన సర్కారీ వార్ పాట చిత్రం వచ్చేసి ఫస్ట్ డే 70 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ రాబట్టిందనమాట. ఈ మూవీతో కంపేర్ చేసుకుంటే 80 కోట్లు అవ్వలీలుగా గ్రాస్ కలెక్షన్ రాబట్టవచ్చు. 90 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ రాబట్టినా కూడా ఆశ్చర్యం పోనవసరం లేదనమాట. ఎందుకంటే త్రివిక్రమ్ మహేష్ బాబు హ్యాట్రిక్ మూవీ కాబట్టి మంచి హైప్ అయితే ఉందన్నమాట ఈ మూవీపై. మరి చూడాలి ఫస్ట్ డే ఎంతవరకు కలెక్షన్స్ రాబడుతుంది అనేది. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.